करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धि श्री महादेव शम्भो करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धि श्री महादेव शम्भो करचरणकृतं वा कायजं నన్ను మీరిద్దరు చిరో ఒక యాపిల్ పట్టుకోండి ఫ్రూట్ సమ్ ఫ్రూట్ దాంట్లో నుంచి ఓకేనా గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనసులోనే తల్లిదండ్రుల్ని అత్తమామల్ని పెద్దవాళ్ళని తలుచుకొని నమస్కారం చేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయతరాణి. శుభం భవతు. మీ నలుగురు చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం అతః శాంతిం ప్రయచ్చమే. ఫలప్రదాన ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. ఫలప్రదాన ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత అనుకూలతా శుభ ఫలాప్రాప్తిరస్తు. కూర్చోండి. మీరు ఇక్కడ దగ్గరగా రీచ్ కూర్చోండి. శుభ ఫలాప్రాప్తిరస్తు. ముందుకు వచ్చేది
శుభముహూర్తో అస్తు శుభముహూర్తకాలే శుభఫలాప్తిరస్తు హస్తం రక్షాళ్య హస్తం రక్షాళ్య ఈ బోర్డు వదిలేసేయండి 3 times వేరువేరుగా తాగండి ఓం ఆజమ్యాకేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః తీసుకుని మా చేతిలో మీరే నీళ్ళు వేయండి మా నీళ్ళు విడిచిపెట్టండి ఒకసారి మా నాప్కిన్ రోల్ ఇది కింద పెట్టండి హస్తం రక్షాళ్య ఆజమ్యాకేశవాయ నమః ఓం ఆజమ్యాకేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః హస్తం రక్షాళ్య ఓం గోవిందాయ నమః పిల్లవాడి చేతిలో మీరే నీళ్ళు వేయండి ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్ నాకు ఇచ్చేసేయండి మనం ఇస్తుంటాను ఓం ఆజమ్యాకేశవాయ స్వాహ 3 times ఫస్ట్ వాష్ చేసుకున్నావా ఓం ఆజమ్యాకేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ వాష్ చేసుకోమని అమ్మాయి చేతిలో కూడా మీరు వేసినప్పుడు వాళ్ళ పిల్లలు ఫస్ట్ టైం వాష్ చేసుకోవాలి హస్తం రక్షాళ్య డ్రింక్ 3 times ఓం ఆజమ్యాకేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః హస్తం రక్షాళ్య ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః శ్రీయుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో అక్షతలు బాధ్యం చేసి వారి దింగగారి ముందు నుంచి వెనక్కి త్రో చేసి ఉత్తిష్టంతో అట్లా త్రో చేస్తే నువ్వు కూడా వాసన చూసి లెఫ్ట్ సైడ్ విడిచిపెట్టినాను లెఫ్ట్ సైడ్ స్పెల్ ఇట్ అండ్ త్రో బ్యాక్ సైడ్ నువ్వు కూడా అక్షతలు వాసన చూసి బ్యాక్ సైడ్ త్రో చేయాలి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారతాః ఏతేషాం అవయోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకొని గాలి పీల్చి ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గోమాగో జ్యోతిర సమృతం బ్రహ్మ భూమి శుభాభ్యాం శుభే శోభనాభ్యుదే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే ఇంద్రఖండే రమణకవర్షే గోతీర్థప్రదేశే ఒహాయోసయోడానదీ మధ్యప్రదేశే సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణ మాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వరోద్భవస్య మధుసూదన్ రెడ్డి నామధేయస్య జన్మ నక్షత్రే నక్షత్రం ఐడియా ఉంది పునర్వసు నక్షత్రే జాతకస్య ధర్మపత్న్యాః హిమబిందు నామ్న్యాః జన్మ నక్షత్రే పునర్వసు నక్షత్రే జాతకస్య పూర్వ భాద్ర దట్ ఈస్ యువర్ బర్త్ స్టార్ లైఫ్ లాంగ్ యు నీడ్ టు రిమెంబర్ దట్ నేమ్ బర్త్ స్టార్ when you have any hard time you need to check your horoscope you need nakshatra that is the main key that's why your password is purva bhadra easy to remember you need to practice అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఓం సహ కుటుంబానాం స బాంధవానాం స పరివారాణాం శచీదేవి నామ్యాః ఆదిశ్యాభివృద్ధ్యర్థం సహ కుటుంబానాం రాజగోపాల్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజయలక్ష్మీ నామ్యాః ఆదిశ్యాభివృద్ధ్యర్థం సహ కుటుంబానాం స బాంధవానాం స పరివారాణాం అక్షతలు లెఫ్ట్ హ్యాండ్ లో చేంజ్ చేయండి రైట్ హ్యాండ్ పైన కవర్ చేయండి మీరు రైట్ క్లాత్ మీద పెట్టుకోండి మీరు లెఫ్ట్ సైడ్ ఉంచుకోండి రైట్ హ్యాండ్ కవర్ చేయండి చేంజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ కవర్ యువర్ రైట్ హ్యాండ్
Gents keep it right lap and ladies keep it left. Saha kutumbanam sabantanam vedayan swasti amadamay pranamatamavastranane vedasthanam upashpayate. అలాగే పట్టుకొని చెప్పండి స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం శాంతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమనపాదం అందరూ ఉంచండి. అక్షతలు తీసుకోండి ఇద్దరు కూడా. సాంగం సాయుధం సవాహనం శక్తిపత్నే పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పసుపు గణపతి మీద అక్షరంతో 5 సార్లుగా పూజ చేయండి ఇద్దరు. స్థిరో భవ లేదా వారికి వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అక్షరాలు మొత్తం కూడా సమర్పణ చేయండి. ధ్యానం ఇద్దరు కూడా చిరోక పుష్పాన్ని చేతిలో ఉంచుకొని గణపతి స్వామి వారిని మనసులో తలుచుకొని నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతి. Now which puja we are doing, you know the name? Mahalingarchana. You need to remember it. Vighnanayakaya Mahaganathipataye namo namaha. Gudakhanda sahita narikela sakala sahita amruta phalan nivedayami. But Naisarga Ganapati Swambari Suvinchandi. Om Pranaya Swaha, Om Napanaya Swaha, Om Nyanaya Swaha, Om Mahaganathipataye namo namaha. Kasura Virajana Sundayami, Virajana Sundha, Ajivayam Samatayami, Ranjan Rangatman, Pujaka Ganapati Swambari Kasani, Sandaya Svedastu, Samasta Sanmangalani Bhavantu, Nitya Svedastu, Nitya Sanmangalani Bhavantu, Nitya Harat Tiskondi Tiruguda, Gajani, Andam Rakani Harat Tiskondi, Gajana Maharaj ki Jai, Mantra Pushpam, Akshara Pushpam, Jalo Pushpam, Pitamastu, Puja Prasadam, Sirasa Gumhami. Very powerful model, no? నీకు ఆశీర్వాదం ఏ కలర్ కా కలర్ తెలిసేట్టుగా పెడితే నాకు కింద చూసుకోండి. ఇది ఒకటి కింద పట్టుకుంది కదా. 1 2 3 4 దక్షిణముఖాయ నమః. పాతు శంకరః పశ్చిమే పాతు విశ్వేశః నీలకంఠః తత ఉత్తరే ఈశాన్యాం పాతు మే ఈశ్వరః ఆగ్నేయాం పార్వతీపతిః నైరుత్యాం పాతు మే రుద్రః వాయవ్యాం నీలలోహితః ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః. తిప్పండి. ఏతాభ్యః దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః. నారుద్రోర్ద్రమర్చయేత్. ఇంద్రాది అష్టదిక్పాలకులు ఈ ఒక్కొక్క లింగం ఉన్నాయి కదా. శ్రీనివాస్ గారు ఎక్కడ ఇది లేకుండా అన్ని యథావిధిగా పెట్టారు. ఈస్ట్ ద్వారం వచ్చేసరికల్లా ఇంద్రుడు ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకోవాలి. కానీ మనం ఎటైతే తిరిగి కూర్చున్నామో అదే తూర్పుగా భావం చేసి చేయాలి మనం పూజ చేసేటప్పుడు. కనుక ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తాం. తూర్పు ఇంద్రుడు అధిపతి, అగ్ని, యముడు, నిరుతి, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు. అట్లా 8 దిక్కులా కూడా 8 లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క లింగమే. వాటిని ప్రథమావరణ అంటారు. మొదటి ఆవరణ. దానికి అర్చన చేస్తాం. రెండో ఆవరణ చూసేకల్లా త్రిశూలేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిశూల శక్తిగా కైలాసాన్ని రక్షణ చేస్తుంటుంది. వాడికి నమస్కారం చేస్తాం. వాడికి అర్చన చేస్తాం రెండో ఆవరణలో. అట్లా మూడో ఆవరణ తాండవేశ్వరులు, 4వ ఆవరణ అష్టగణపతులు, అలాగే 5వ ఆవరణ భవాది అష్టమూర్తులు, 6వ ఆవరణ సద్యోజాత పంచబ్రహ్మలు, 7వ ఆవరణ ఏకాదశ రుద్రులు, 8వ ఆవరణ షట్పాలకుడు, 9వ ఆవరణ దక్షిణామూర్తి, 10వ ఆవరణ త్రిపుర సుందరీ దేవి. కింద ఢమరుకుల్లాగా కనిపిస్తున్నటువంటి పీఠం మొత్తం కూడా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. తర్వాత ఏకాదశ ఆవరణ 11వ ఆవరణ మహాలింగము. ఈ పైన ఉన్నటువంటి 25 లింగాలకు అభిషేకం చేయాలి అంటే ఇదంతా చేసుకుంటూ లోపలికి వెళ్ళి స్వామివారు ఇక్కడ ఉన్నారట.
వారికి అభిషేకం చేస్తున్నాం. ఇది మహాలింగార్చన చాలా విశేషము. అందులో ఇప్పుడు కైలాసం ఎక్కడుందయ్యా అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, కైలాసం మన శరీరమే. కనుక శరీరంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇంద్రాజష్ట దిక్పాలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు చేయవస్తుంది అది అనమాట. అందుకని కైలాస యాత్రలు ప్రారంభం చేస్తున్నాం అని చెప్తున్నాం. కనుక ఇంద్రాజష్ట దిక్పాలు మన శరీరంలో ఎక్కడున్నారో ముందుగా బాహ్యానికి నమస్కారం అంటే తెలుసుకుంటాం. తూర్పుకి అధిపతి ఎవరు, దక్షిణానికి ఎవరు, ఆగ్నేయానికి ఎవరు అనేది తెలుసుకుని వాడికి నమస్కారం చేస్తాం. ముందుగా బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రాజ అష్టదిక్పాలకులు. కైలాసం లోపలికి ప్రవేశం. కైలాసంలోకి ప్రవేశం అంటే ఇదే కైలాస యంత్రం. హంస ప్రచోదయాత్ ఏవన్యాస విధిం కృత్వా తదస్సంపుటమారభే నక్షత్రే యమేది రాజా తదస్సేత్రం హవిషాయ దిగ్భాగే ముఖస్థానే రుద్రాయ నమః. ఓం గం నమః సింహవే నమః నమః శంకరాయ నమః నమః శివాయ శివాయ పరమేశ్వరుని కొన్ని ఖచ్చితంగా కోరుకోవాల్సిన కోరికలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా స్వామి ముందు కోరుకోవాలి. అవి ఇప్పుడు మీ నలుగురు చేత చెప్పిస్తున్నాము. మీ ద్వారా వీళ్ళందరికీ కూడా ఫలితం. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇవాళ భాను సప్తమి. సప్తమి భానువారం కలిసిన రోజున కనుక శివుడికి అభిషేకం చేసినట్టయితే ఆరోగ్యానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. చాలా మంచి రోజున అందరూ కూడా నమస్కారం చేసుకుని శివుణ్ణి ధ్యానం చేస్తూ చెప్పండి. త్వగస్థి గతైః సర్వ పాపైః ప్రముచ్యతే సర్వ భూతేషు అపరాజితః భవతి తతః భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ధాకిని హాకిని సర్పస్వాపద తస్కరాది ఉపద్రవాది ఉపఘాతాది సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబం రక్షంతు. శివుడికి నమస్కారం చేయండి. ఇప్పుడు చేయండి. ఏదైనా చేయకూడని అపరాధం చేశాం, అది పాపం. అది ఎక్కడ నివసిస్తుందయ్యా అంటే శరీరంలోనే స్థానాలు ఉన్నాయి కదా, నివసించే స్థానాలు. కేశానాం ఆశ్రయంతి పాపాహ అని మొట్టమొదటి పాపం ఎక్కడ నివసిస్తుందయ్యా అంటే ఇమీడియట్గా వచ్చేది ఎఫెక్ట్ వెంట్రుకల ఎందుకు ఆధారపడింది. అంటే చీమంది ఒకటి చిన్న పాపం, చిన్నదైనా పెద్దది కానీ పాపం. ఆ పాపం వెంట్రుకల ఎందుకు ఆధారపడుతుంది. ఈ పైన ఉన్న కేశములు ఇంకా ఎక్కువగా ఉంటే రెండవ స్థానం ఎక్కడయ్యా అంటే త్వక్. త్వక్ అంటే చర్మంలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఎక్కువగా ఉంటే మూడవ స్థానం అస్థి అంటే ఎముకల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ చర్మం ఎందు పాపములు అలాగే పైన ఉన్న కేశముల ఎందు ఉన్న పాపములు రహితం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే డైలీ సాలగ్రామ అభిషేక తీర్థం తీసుకోవడం వల్ల, అలాగే నదీ స్నానం వల్ల, సముద్ర స్నానం వల్ల, ఇట్లా దైవ చింతనతో చేసేటువంటి పూజా క్రతువుల వల్ల, యజ్ఞ రక్ష తీసుకోవడం వల్ల, ఇలాంటి క్రతువుల వల్ల బాహ్యంగా ఉన్న పాపకర్మ రహితం అవుతుంది. లోపలికి వెళ్ళిపోయినటువంటి ఎముకల్లో ఉన్న పాపాలు తీసేసి ఎవరికి లేదు. అది కోరుకోవాలట. స్వామి నేను జన్మలగ్న ప్రభృతి అంటే పుట్టిన సమయం నుంచి ఈ సమయం వరకు కూడా ఏతత్ క్షణ పర్యంతం, మీ చేత ఇంతగా సంకల్పం కూడా ఇదే చెప్పించాను. ఏతత్ క్షణ పర్యంతం ఈ పూజ కూర్చున్న సమయం వరకు కూడా నేను తెలిసి తెలియజేది నా పాపకర్మ చాలా రాశిలాగా నిక్షిప్తం అయిపోయింది నా శరీరంలో, దాన్ని తీసేయి అని కోరుకోవాలి ఈ సమయంలో. త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే సర్వభూతేషు. అంతేకాకుండా నాకు అవరోధం కలిగించేటువంటి, అపకారం కలిగించేటువంటివి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస ఇటువంటి రాక్షసుల నుంచి, యక్ష యమదూతుల నుంచి, శాకిని ఢాకిని హాకిని ఇటువంటి రాక్షసుల నుంచి, సర్పస్వాపద విషసర్పముల నుంచి, వీటి నుంచి వచ్చే ఆపదలని తొలగింపజేస్తూ నన్ను రక్షణ చేస్తూ ఉండని కోరుకోబడ్డా. తస్కరాది తర్వాతది దొంగతనము అని. తస్కరం అంటే సంస్కృతార్థం డైరెక్ట్గా తీసుకుంటే దొంగతనము అని. దొంగతనం జరగకుండా కాపలా కాయమని కాదట దాని అర్థము. తస్కరము అంటే దొంగతనమనే అర్థము. కానీ ఆయన కోరుకోవాల్సిన కోరికలోని లక్షణం ఏమిటయ్యా అంటే, ఒక 10 రోజులు స్వామి సేవ చేశాం, మనం అనుకున్న కోరిక తీరలేదు అనుకోండి, వెంటనే ఆయన విడిచిపెట్టేయకూడదు. 10 రోజులు కాదు, సంవత్సరం చేసినా సరే తీరకపోతే నీ అనుగ్రహం వల్ల ఈ మాత్రం ఉన్నాను స్వామి అనే భావనలను నిరంతరము కూడా రక్షణ చేస్తూ ఉండాలయ్యా అని మనసులో కోరుకోవాలట.
నేను చేశాము, సంవత్సరం చేశాము, అయినా కానీ నా కోరిక తీరట్లేదు కాబట్టి నేను విడిచిపెడుతున్నాను అనే భావన రాకూడదు మన మనస్సుకి. అలాగే కొంతమంది ఇండియాలో అయితే మత మార్పులు కూడా అటువంటివి జరగకూడదు. అటువంటి జరగకుండా కూడా ఎవరు చేయాలి అంటే నీవే రక్షణ చేయవలసిన బాధ్యత కూడా నీరే స్వామి అని ఆయనకి అప్పచెప్పేస్తుంది బాధ్యత కూడా. తస్కరం ఉంటుంది, అటువంటి దొంగతనం నా మనస్సుకు జరగకుండా చూడు స్వామి అంటే అది కూడా మళ్ళీ ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తుంటే ఒక రకంగా. నువ్వే రక్షణ చేస్తే నేను నీ ఎటు వెళ్లకుండా నేను కాపాడుతుంటాను, నీ సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్తున్నాను. తస్కరాది ఉపద్రవాది తెలిసి తెలియకుండా నా మీద భారం ఏదైనా పడుతుంటే దాన్ని పడకుండా రక్షణ చేస్తుంది. నేను ఎంతమైతే భారం మోయగలను నీకు తెలుసు కాబట్టి అంత భారం నా మీద వేయి స్వామి అని కోరుకోవాలి. తస్కరాది ఉపద్రవాది ఉపఘాతాది సర్వే జ్వలంతం పశ్యంతు వీటిని పోగొడుతూ మాం రక్షంతు నన్ను కాపాడు. నన్ను కాపాడడం అంటే నేను ఒక్కడినే రక్షిస్తే సరిపోదయ్యా, నేను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాను అంటే వివాహం ఎప్పుడైతే ధర్మబద్ధంగా చేసుకుంటామో గృహస్థాశ్రమ ధర్మం అని దానికి పేరు, ఆ ధర్మానికి. కనుక నా భార్యను కాపాడు. అలాగే మా ఇద్దరిని కాపాడితే సరిపోదయ్యా, నన్ను అంటే పెట్టుకుని మా కుటుంబ వ్యవస్థ ఉంది, పిల్లలు అలాగే తల్లిదండ్రులు అత్తమామలు వీళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షణ చేయి. నా కుటుంబాన్ని రక్షణ చేస్తే సరిపోదయ్యా, మళ్ళీ నా పరివారం ఉన్నారు, నా బంధువులు, నా ప్రతిదాన్ని చూస్తే పెరిగిన శ్రీనివాస్ గారు అట్లా పరివారాన్ని కూడా రక్షణ చేయి. అట్లా ఏదైనా సరే ఎవరైతే నాకు ఇప్పటిదాకా మంచి పనికి ప్రతిదానికి కూడా సహకరిస్తున్నారో వాళ్ళ అందరినీ కూడా రక్షణ చేయి. ఇంతటితో సరిపోదురా. సమస్త లోకాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జనులందరూ కూడా సజ్జనులుగా మారేట్టుగా నీవే రక్షణ చేస్తుండయ్యా, మంచి భావనతో నివసించేట్టుగా చూడు, శత్రుత్వాన్ని తొలగింపజేయని మనస్సులో స్వామివారికి నమస్కారం చేయాలి. అందరూ మైత్రీ భావనతో లోకం మొత్తము కూడా స్వామి సేవ చేసే విధంగా నీవే రక్షణ చేయాలి అంటూ స్వామికి నమస్కారం చేయడం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అష్టాపాద పశువు అష్టపాద పశువు ఇట్లా కాళ్ళను బట్టి ఆయనకి లెక్క తప్పితే మనిషి వేరు పశువు వేరు కాదు. కనుక పశుపతి అంటే జీవకోటిని మొత్తాన్ని రక్షించేవాడని మొట్టమొదటి నామం ఆయన పేరు పశుపతి. అటువంటి స్వామికి నమస్కారం చేస్తున్నాను, జీవశక్తికి నమస్కారము. దక్షిణ దిగ్భాగే పూర్వే పశుపతి దిక్పాదో దక్షిణే పాదశంకర, దక్షిణ దిగ్భాగంలో శంకరుడు, పశ్చిమే పాద విశ్వేశ, పశ్చిమ దిగ్భాగంలో విశ్వేశ్వరుడు, నీలకంఠస్తోత్తరే ఉత్తర దిగ్భాగంలో నీలకంఠుడు, ఈశాన్యాం పాదమే ఈశ్వర నార్త్ ఈస్ట్, ఈశాన్య దిగ్భాగంలో పరమేశ్వరుడు ఈశ్వరుడు, ఆగ్నేయాం పార్వతీపతి, సౌత్ ఈస్ట్ కి పార్వతీపతి స్వామి వారి పేరు, సౌత్ వెస్ట్, నైరుత్యాం పాదమే రుద్ర, నైరుత్య దిగ్భాగంలో రుద్రుడు, నార్త్ వెస్ట్ వచ్చేసిన వాయవ్యాం నీలలోహిత, వాయువ్య దిగ్భాగంలో స్వామి వారి పేరు నీలలోహితుడు, ఊర్ధ్వే త్రిలోచన పాదు, ఊర్ధ్వ దిగ్భాగంలో స్వామి వారి పేరు త్రిలోచనుడు, అధరాయాం మహేశ్వర, భూలోకంలో మహేశ్వరుడు. ఓ స్వామి ఈ 10 దిక్కులే కాదు మొత్తము నీవే వ్యాపించి ఉన్నావనే భావనలోకి వచ్చి నీ అభిషేకానికి సంకల్పం చేస్తున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అంటే స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. రుద్రోహం రుద్రోహం రుద్రోహం. ఇక్కడ నుంచి మన శరీరంలోకి శివుణ్ణి ఆవాహన చేసుకోవడం. శరీర భాగాలు స్పర్శ చేసినప్పుడల్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటుండండి. నన్ను కూడా చేయొచ్చు. టచ్ ఆల్ బాడీ పార్ట్స్. నేను ఎక్కడ టచ్ చేస్తే నువ్వు కూడా అక్కడే టచ్ చేయొచ్చు. ఓం నమ శివాయ అనాలి. కాలే ఉన్నది ఇబ్బందిగా ఉంటే లేచి నిలబడి మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చో, అడగక్కర్లేదు. ఓకే, ఇబ్బంది పడద్దు, ప్రశాంతం చక్కగా చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. ఓం యాదే రుద్ర శివాతనోర ఘోరాపాపకాసనే సహాయే నమః. శిరసే నమః. దేశాగం సహస్రయోజనే వసన్మానమసే సస్తు దిశద్వసురంతరిక్ష సద్భవతా మే దిశదతిథద్రో నసదో పూర్వోర్మధ్యాయ నమః. పారకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాయ మధ్యాయ నమః. కార్యాయ నీత్యాయ నమః. సూర్యాయ సరస్యాయ నమో నాద్యాయ వై సంతాయ స్తోకేతన యమాన ఆయుషమాన ఘోషమాన అస్మేషు దీర్షః. నాసికాయ నమః. శ్రీహర్యానా ముఖా శివోన సమరా భవ. నీలగ్రీవాస్య దిగంధాః సర్వాసః క్షమాచరాః. కంఠాయ నమః. ఏషాకం సహస్రయోజనే వధన్వాన ధన్మసే. స్వాయుధాయానా తదాయ విష్ణవే. బాహుభ్యాం నమః.
नमः हैतमे धस्तमहस्ते भवते नमः यास्मान् विश्वदस्तमेक्ष्मया परिभ्रजा बाहुभ्यां नमः ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो न शिङ्गिणः सहस्रयोजने वधन्वान् जन्मसि हस्ताभ्यां नमः सत्याजातप्रपद्यां सत्याजाताय वै नमः भवे भवेनादि भवे भवस्मव भवाय नमः अनुष्ठाभ्यां नमः महादेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः बलविग्रणाय नमः बलविग्रणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमः वनात्मनाय नमः अर्जुनेभ्यः नमः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि अनामिकाभ्यां नमः अनिष्ठिकाभ्यां नमः हृदयाय नमः अष्टाय नमः पक्षाभ्यां नमः पार्श्वाभ्यां नमः अनेशन्नस्येषवाभरस्य निषङ्गतिः हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पदरेक आसीत् नाभ्यै नमः परमेक्षाय धम्मिधाय कृत्यम्बसान आचिरपनाकं बिभ्रदागिः हे भूतानामधिपतिगाविसकासक्कपर्तिनः मुख्याय नमः तेषाकं सहस्रयोजने वधन्वानन्दमसे सतिराजातवेदाः वेदानाकं शिरवत्तमम् अपानाय नमः अपोपस्पृश्य अपोपस्पृश्य मातरं प्रियामानस्तनवोर्धरवेषः एषते रुद्रभागस्संयुषस्पदेनावसेन परमोचवतो देह्यवतधन्मापिनाकास्तकृत्पिपासाः सन्दृष्टदित्समपाबाहुदर्थ्योर्पधन्मा प्रतिहिराभिरस्ताः सिद्धाभ्यां नमः सर्वोच्चैष रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु रक्षायप्रदायुध्यः पादाभ्यां नमः अहेगश्च सर्वाभ्यभयन् सर्वास्य यातु धान्यः बिल्मने च कवचने च नमस्कृताय च श्रुतसेनाय नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेणिषे तृतीयनेत्राय नमः यास्तिनेहस्तेषवप्राता भगवोपएतावन्तस्य भूयागन्तस्य सोरुद्रावितस्थिरे बन्धः ఓం నమో భగవతే రుద్రాయ అనే మొత్తం 10 అక్షరాలు 10 అక్షరాలు కూడా 10 బీజాక్షరాలు వాటిని మన శరీరంలోకి ఆవాహన చేస్తాం మీరు కూడా చెప్తూ చేయొచ్చు చెప్పండి ఓం మూర్ధ్నే నమః నం నాసికాయ నమః మోం లలాటాయ నమః భం ముఖాయ నమః గం కంఠాయ నమః బం హృదయాయ నమః పేం దక్షిణహస్తాయ నమః దక్షిణహస్తాయ నమః రుం వామహస్తాయ నమః ద్రాం నాభ్యై నమః యం పాదాభ్యాం నమః పాదాల చివరి వరకు తాకి కాస్త నీళ్ళు వేసుకుని చేయగలుగుతాం యం పాదాభ్యాం నమః భవేనాది భవే భవస్వమ పాదాభ్యాం నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కరుణాయ నమః భోపరవకరణాయ నమః భోపదాయ నమః భోపరప్రమథనాయ నమః సర్వభూతధర్మనాయ నమః భగవంతనాయ నమః గురు మధ్యమాభ్యాం నమః सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि मुखाय नमः मूर्ध्ने नमः आत्मा ऋषिः अव्यक्तगायत्री छन्दः हंसाम् अंगुष्ठाभ्यां नमः हंसों मध्यमाभ्यां नमः हंसों कनिष्ठिकाभ्यां नमः हंसां हृदयाय नमः हंसों शिखायै हंसों नेत्रत्रयाय गोद्भवस्वरोमित दिग्बन्धः
అస్త్రాయ భటో దిగ్బంధః. చేసిన దాన్ని హంస గాయత్రి అంటారు. హంస యొక్క గొప్ప గుణం తెలుసు కదా, పాలు నీళ్లు వేరు చేసే శక్తి ఒక హంసకి మాత్రమే ఉంది. జీవకొట్లు ఇంకా దేనికి లేదు, ఏ ప్రాణికి కూడా. రెండింటిని కలిపి ఉంటే వేరు చేసే శక్తి యాంత్రికంగా ఉంటుంది కానీ సహజ సిద్ధంగా దేనికి లేదు. ముఖ్యంగా పాలు నీళ్ళు ఆ రెండు కలిసిపోతే ఏది గ్రహించడమే కష్టం. అటువంటి దాన్ని హంస యొక్క గొప్ప గుణంతో దాన్ని గ్రహిస్తుంది. పాలు నీళ్లు ఏ రకంగా అయితే కలిసిపోతే గుర్తించడం కష్టమో, అదేవిధంగా మంచి చెడు ఈ భూవిక్షేపం మొత్తంలో కూడా పాపము పుణ్యం ఈ రెండు కూడా మన చేతుల మీదుగా జరిగిపోతుంటాయి. కొన్ని పనులు చేసిన తర్వాత అనుకుంటాడు, అయ్యో ఇది మనకు తెలిస్తే పాపం అని తెలిస్తే మనం చేసేవాళ్ళం కాదు. ఆ జ్ఞానశక్తిని హంస గాయత్రి ఎప్పుడైతే చేసే శివుడికి అభిషేకం చేస్తామో ఆ జ్ఞానశక్తి 6 సెన్స్ అంటాం కదా, నాకు మనసు ఎందుకు అనిపించట్లేదు అంటాం. ఆ అనిపించే శక్తి పరమేశ్వరుడు ఇస్తాడు. మంచి పని మన చేతుల మీదుగా ప్రోత్సహిస్తుంటాడు. మంచి పని చేస్తుంటే, చెడు పని చేస్తుంటే మనసుకి ఎందుకు వద్దు అనిపించేట్టుగా చేస్తాడు. ఆ శక్తి మనకి పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ హంస గాయత్రి చేసి స్వామివారికి అభిషేకం జరుగుతున్నాం. కళ్ళకద్దున అక్షరం చేసేది గాయత్రి జపే యోగః ధ్యానం. శివుని మనసులో ధ్యానం చేసుకుని ఎక్కువగా శివాలయానికి ఎక్కడికి వెళ్తుంటారో ఆ స్వామి వారికి నమస్కారం చేసుకొని, నేను కైలాస యాత్ర ప్రారంభం చేస్తున్నాను, నాకు అనుగ్రహం ఇవ్వవలసింది, కైలాసంలో నుండి శంకరుడికి అభిషేకం చేయడానికి ప్రయాణం ప్రారంభం చేస్తున్నాను అంటూ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఓం గమాగమస్థం గగనాథ సౌమ్యం చిత్రోపదీపం దివిరాపహారం శ్యామతే సర్వజనాంతరస్తం నమామి హంసం పరమాత్మరూపం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్వరాతనః కవిరోచిషః పరమాధిక ప్రవిష్టాదయామి సమస్తరాజం భాజనం భాజనం మిత్రదానం జీవవేదఘోషః ఉపప్రేతజనరస్యః సుందబాహవః ఇంద్రవస్త్రమే క్షత్రమా దృశ్యేధసః అవదృష్టం సేనావద ప్రయత్సు ఇంద్ర ఆసాద్వేదా బృహస్పతి దక్షిణాయజ్ఞ ప్రయేతు సమః దేవసేనానా విభజ్యతేనాం దేవసేనా భరతాయంతగ్రే ఇంద్రస్య వృషావృణస్య రాజ్ఞాలజ్ఞానాం భరతాం శబ్దముగ్రం మహామనసాం భువనచ్చవానాం ఘోషో దేవానాం అవస్థాత్ వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః సాష్టాంగ ఉచ్యతే కైలాసనాథ మహాలింగాత్మక సాంబ సదాశివ స్వామినే నమో నమః సాష్టాంగ ప్రణామం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర అగ్నేరుద్రయాతనోస్తజానః పాయస్య స్వాహ యాతే అగ్నేయాసయారజాసయ. సదాశివస్వామినే నమో నమః మనసా నమః. చేసిన కల్లా భవాది అష్టమూర్తులు గణపతి వెనకాలే ఉంటారు, వాళ్ళకి అక్షతలు తీసుకోండి వీళ్ళన్నమాట. ఓం భవాయ క్షుతమూర్తయే నమః. ఓం సహస్రాణి సహస్రసోయర్గ్రాజ భూమ్యాం ఏషాగం సహస్రయో దేవధర్మాయ భవాయ జలమూర్తిమావాహయామి అస్మిన్ మహత్యన్నవేక్షే భవాది ఏషాగం సహస్రయో దేవధర్మాయ సర్వాక్ష్మదే త్రిమూర్తిమావాహయామి. ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడ తర్వాత ఇక్కడ ఉంటుంది అక్కడ. ఓం సర్వాయ త్రిమూర్తిమావాహయామి నీలగ్రీవాసతికంఠాః సర్వాసాక్షమాజనాః ఏషాగంగాస్మయో దేవధర్మాయ తేజోమూర్తిమావాహయామి ఏషాగంగాస్మయో దేవధర్మాయ వాయుమూర్తిమావాహయామి నీలగ్రీవావిరోహితాః ఏషాగంగాస్మయో దేవధర్మాయ హేమాయ ఆకాశమూర్తిమావాహయామి ఏ అన్యేషు విద్యంతి పాత్రేషు జనాః ఏషాగంగాస్మయో దేవధర్మాయ వసుపతయే యజమానమూర్తిమావాహయామి రసప్రియ అనుజ్ఞాం దేహమే శంభో ద్వితీయ ఆభరణార్చనము. వృందావనం చేశారు కదా త్రిశూలేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిశూలాలు. అక్షతలు తీసుకోండి, ఇక్కడ నుంచి ప్రారంభం చేయాలి. ఓం బ్రహ్మదేవానాం ప్రవేశవేనాం శుద్ధానాం మహేశ్వరానాం సేనావృతానాం సుదేవానాం ఐదు చోట్ల పూజ చేయాలి. అక్షతలు తీసుకోండి. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ నమో నమః అభయ భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః సత్యోజాత బ్రహ్మవాహయామి. ఓం ఆదివాయ నమః
ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतनाय नमो गुणात्मनाय नमः वामदेव ब्रह्मवाहयामि अन्तरक्रे वामदेव ब्रह्मवाहयामि ओम घोरेभ्यो घोरेभ्यो सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते सर्वेभ्यः अघोर ब्रह्मवाहयामि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषा ब्रह्मवाहयामि ओम ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा अस्तु सदा शिवो ईशान ब्रह्मवाहयामि स्थापयामि पूजयामि गंधम हम आकाश तत्वात्मने पुष्पम यम वायु तत्वात्मने धूपम ब्रह्म तेजस तत्वात्मने दीपम वम अमृत तत्वात्मने अमृत फल नैवेद्यम नीलनंद नैवेद्यम पेटंडी ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तत्वात्मने प्रतिज्ञाने अमृतमस्तु अमृतमस्तु सत्यो जात पंच ब्रह्मणे नमो नमः मधुर फलान् निवेदयामि ओम प्रणय स्वाहा ओम कपालाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा नीलमध्यमध्यमध्यमध्यमानि समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि सर्वतत्वात्मने तांबूलादि सर्वोपचार पूजान् समर्पयामि नमस्कारं చేసుకొని చెప్పండి సవిన్మయ మహాదేవ పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో సప్తమ ఆవరణార్చనం ఏకాదశి రుద్రులు 11 మంది ఒక్కొక్క ఆవాహయామైనప్పుడు ఒక్కొక్కల మీద వేస్తుండాలి అట్లా 11 మంది కింద నుంచి పైకి అక్షతలు తీసుకోండి ओम नमः सोमाय रुद्राय हेमरुद्रमावाहयामि नमः साम्राय च अरुणाय च शंभरुद्रमावाहयामि नमः शंगाय च पशुपतये च गिरीशरुद्रमावाहयामि नमः उग्राय च भीमाय च अजय एकपादरुद्रमावाहयामि नमः अग्रे वधाय च दूरे वधाय च अहिर्बुद्धिरुद्रमावाहयामि नमः हंग्रे च हनीयसे च विनागिरुद्रमावाहयामि नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः शाम्पतिरुद्रमावाहयामि नमस्काराय भुवनाधीश्वररुद्रमावाहयामि नमः शम्भवे च मयोधवे च रुद्रमावाहयामि नमः शंकराय च मयोस्कराय च समालिकारुद्रमावाहयामि नमः शिवाय च शिवतराय च अमराजितारुद्रमावाहयामि स्थापयामि पूजयामि एकादशरुद्रेभ्यो नमो नमः लम्पृथ्वी तत्त्वात्मने गन्धं हम आकाश तत्त्वात्मने पुष्पं यं वायु तत्त्वात्मने धूपं ब्रह्म तेजस तत्त्वात्मने दीपं वम अमृत तत्त्वात्मने अमृतफल चन्द्रां हिरण्मये लक्ष्मीनारायणो नमः आमावतारवेदो लक्ष्मी परमकामने यज्ञस्यां हरण्यमिनयङ्गामस्तमनुषाणः तदपत्यां हस्तदानप्रबोधनं संयं देवीमपह्वये श्रीमा देवी सुदां कांसोदस्फुलां हिरण्यप्राकाराः आदराञ्जलां भक्षां प्रपयन्ति पद्मे स्थिरां पद्मवनां तां भवत्वये श्रियं प्रभासां यशसादुरदेव श्रियं लोके देवस्वादारां तां पद्मदेवे शरणमहं प्रपद्ये लक्ष्मीं मे नस्य नाम तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्थो वृक्षोऽधिबलः तस्य परान्तरायस्य बाह्या लक्ष्मीः उपैतु मां देवसहन्ति विद्यस्य मननासः प्रादुर्भूतोऽस्तु राष्ट्रेऽस्मिन् कीर्तिमध्यन्तरात्मे शुभ्यवासां परां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूर्वसुवध्वजा सर्वान् निर्गतमेग्रहात् गन्धर्वारां दुराधर्षां नित्यपुष्णां करीषिणीं ईश्वरीकं सर्वभूतानां तामिहो भक्त्वये श्रियम् श्रीसंज्ञर्मे भिदतु अलक्ष्मीं निर्मे नश्यतु मनसः काममागोरो मातसत्यवसीमहि पशूनां रोगोपन्नस्य वैश्रीश्वरवांशः कन्दमेन प्रजाभूतामि सम्भवरत्नमः श्रियं वासे मे कुले मातरं पद्मवाणीं आपस्वदन्ति सिद्धानि चिक्लेतमस्मै गृहे निजदेवीं मातरं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करणीं पुष्करिसुवर्णां हैमालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीनाथवेदो नमामः आर्द्रां यस्करणीं विश्वपिङ्गलां चन्द्रां हिरण्मयीं लक्ष्मीनाथवेदो नमामः कामहावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रबोधनगावो दास्योस्वानां विधेयं पुरुषानहो महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् जातवेदशेषनमामसोमराजे यतोरः दिवेदः सरप्तवशतुर्निकान् विश्वानामे सिद्धन्तुतां शक्तिः तामद्रिवर्णां तपसा सुवन्ति प्रयोजनं कर्मफलेषु स्वाहा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसदरसे नमः अग्ने त्वं पालयामज्यो अस्मान् तस्त्रिवितदुर्गाणि स्वाहा तूष्टु पृथिवी वधानपृथ्वी भातोकायतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदसिन्धुं नमावा दुर्गादिवर्षि अग्ने अग्निवन्मनसागुरानो अस्माकं बोध्यविदातनूनां नूतनादिकं सहमानमुग्रमग्निं भूयं परमास्तुस्तात् दुर्गाणि विश्वाक्षामद्देवो निदुर्गाक्षिणीः रत्नशिखरेन्द्रोन्भयेषुनाच्च होदानव्यस्य सत्सि
स्वाग्ने तन्वो विप्रयस्वास्मभिर्यन्तसो भगवायुरस्व गोभिर्जष्टमय ज्योतिषक्रमेन्द्रविष्णोरणसञ्चरेम नाकस्य पुष्पमपि संवत्सरमैष्टवे गोपरिहमादयब्दाम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सुमन्मयबालात्रिपुरसुन्दरेवरादेव्यै नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवते धेनापवित्रजलतो महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्यै श्री त्रिपुर सुंदरी देवी आवाहयामि स्थापयामि पूजयामि राइट टाइम की करेक्ट గా కంప్లీట్ చేశాను నమ్రతే తత్వాత్మనే గంధం సమర్పయామి धमाका सत्पावत्सले भक्त्या समर्पये तुभ्यं एकादश आवरणाक्षरं భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఏకాదశ ఆభరణ పూజను స్వీకరించి నాకు అభిషేకం చేసుకోవడానికి సంపూర్ణ అధికారాలను ఇవ్వండి స్వామి అంటూ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మంత్రంతో చైతన్యం కాకపోతే శ్లోకంతోనూ పాటతోనూ చైతన్యం అవుతుంది శరీరం. शिव 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 शिवम हरे शिवम हरे हर 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 ओम हरम हरे शिवम हरे हरम हरे शिवम हरे हरम हरे शिव 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 ओम हरम हरे शिव 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 शिवम हरे शिव 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 शिवम हरे शिव 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 शिवम हरे हर 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 ओम हरे हर 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 ओम हरे शिव 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 शिवम हरे शिव 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 शिवम हरे हर 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 ओम हरम हरे हर 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 हरम हरे आदिम हरे अंतम हरे आदिम हरे अंतम हरे शिव 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 ओम हरम हरे शिव 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 ओम हरम हरे शिव 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 शिवम हरे शिव 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 शिवम हरे शिव 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 शिवम हरे भक्तिम हरे मुक्तिम हरे शिव 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 ओम हरम हरे शिव 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 हरम हरे शिवम हरे हरम हरे शिवम हरे हरम हरे हर 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 ओम हरम हरे हर 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 ओम हरम हरे शून्यं हरे पुष्टिं हरे शून्यम हरे सृष्टिम हरे शिव 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 ओम हरम हरे ज्ञानं हरे मौनं हरे ज्ञानम हरे मौनम हरे शिव 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 ओम हरम हरे शिव 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 ओम हरम हरे मंत्रं हरे तंत्रं हरे मंत्रम हरे तंत्रम हरे शिव 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 ओम हरम हरे शिव 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 शिवम हरे गानं हरे गात्रं हरे ज्ञानम हरे मात्रम हरे शिव 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 ओम हरम हरे शिव 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 ओम हरम हरे यागं हरे योगं हरे रागम हरे योगम हरे शिव 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 ओम हरम हरे शिव 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 हरम हरे ज्ञानं हरे विज्ञानं हरे ज्ञानम हरे विज्ञानम हरे शिव 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 ओम हरम हरे शिव 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 ओम हरम हरे शास्त्रं हरे सूत्रं हरे शास्त्रम हरे सूत्रम हरे शिव 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 ओम हरम हरे शिव 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 ओम
शिव हरं हरे शिव 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 शिवं हरे शिव 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 हरं हरे हर 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 हरं हरे हर 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 हरं हरे शिवं हरे हरं हरे शिवं हरे शिव शिव शिवं हरं हरे शिव 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 शिवं हरे शिव 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 हरं हरे हर 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 ओम हरं ఇది మధు గారే రాసిన పాట అండి, అందరికీ తెలుసు లేదని చెప్తున్నా. हर हर महादेवा ఆయన ఎంత శివుడి మీద ప్రాణం భక్తి ఉందనేది పుణ్యం యః భజేత్ శివ సన్నిధౌ శివలోకమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ స్వామి నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణం శరణమయ్యప్ప శంభో శంకర నమః శివాయ అష్టదరిద్ర్య వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం పంకజహార సుశోభితలింగం సంజిత భావ వినాశకలింగం తత్ప్రణమామి సదా దేవగణాచిత సేవితలింగం భావే భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా అష్టధనో పరివేష్టితలింగం సర్వసమోద్భవకారణలింగం అష్టదరిద్ర్య వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాజితలింగం పరమపసికా పురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే కాశికాధురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే కాశికాధురాధినాథ కాలభైరవం భజే భక్తహాస భిన్న పద్మజాండ కోశ సంతతి దృష్టిపాతనస్త పాపజాలముగ్రనాశనం హస్తసిద్ధి చేస్తుండండి మొత్తం కూడా. ఆ బహిష్టామ యోగస్థానం సదేవ మాత్రః తస్మారంగమామ భోజనశిక్షయా గజన్మథ ఆపో జనయథాజనః కైలాసనాథ మహాలింగాత్మక సాంబ సదాశివ స్వామినే నమో నమః. ఉద్భోదన స్నానం సమర్పయామి. పునః పంచామృతాభిషేకే వినియోగః. పాలు తీసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. రెండు అనుకుంటూ చేయండి పాలతో. ఓం ఆప్యాయ స్మృతమేత దేవి స్మృతస్వమ విష్ణయం భవావాయ స్థిరంగతే సత్యోజాతం ప్రమద్యామ సత్యోజాతాయ మే నమో నమః. భవే భవేనాథ భవే భవస్వమ భవోద్భవాయ నమః. ఇది క్షీరేణ స్నపయామి. నీళ్ళు తీసుకోండి. క్షీరస్నానాన్ని పక్కన పెట్టేసేయండి. క్షీరస్నానస్నపయామి. అలా ఇది చేసి ఓం ఆజ్యం తీసుకోండి.
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वादः पवस्पतिभ्याय विद्महे ततः शुद्धोदकस्नानम् आपौष्ठामयोभवस्थानम् पूज्यर्थादना महेरणाय कृते योगसिद्धमोहस्य भाजेकेनः सुदेववादः तस्मादङ्गमानो वैकुण्ठयागमतः आपो जनेभाजनः కంటిన్యూగా పాలతో అభిషేకం చేస్తుండండి. ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవతో దేశవే నమః नमस्ते सुधन्वये बाहुभ्यां वदते नमः या तैषस्य भगवा शिवं बभूवते धनुः शिवासरभ्या या तमतया नो रुद्रमणय या ते रुद्रशिवो अश्वपतिभ्यश्च भो नमः नमः आव्याजनेभ्यो विविध्यन्तेभ्यश्च भो नमो नमः भो नमो गुरुसेभ्यो वृक्षपतिभ्यश्च भो नमो राधेभ्यो राधरेभ्यश्च भो नमो गणेभ्यो गणपतिभ्यश्च भो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च भो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च भो नमो धरेभ्यो धरेभ्यश्च भो नमो धरेभ्यो रथपतिभ्यश्च भो नमो सेनाभ्यो नमो शिवभ्यो धर्मभ्यानेभ्यश्च भो नमो स्वभ्यश्च पदेभ्यश्च भो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सिद्धकण्ठाय च नमः कवर्धिने च व्युत्तकेशाय च नमः सहस्राक्षाय च नमः शूराय च विन्धते च नमो वर्मिणे च वरोधने च नमो विल्मिने च कवचने च नमः श्रुताय च सेनाय च नमो दुन्दुभ्याय च अरण्याय च नमो विष्णवे च प्रभृसाय च नमो दोदाय प्रेताय च नमो विशङ्किने च शुद्धपते च नमः सूर्याय च रस्याय च नमो नाभ्याय च वैशम्भाय च नमः कूप्याय च वक्याय च नमो वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईन्द्रियाय च सव्याय च नमो वात्याय च रेष्म्य नमो वास्तव्याय च वास्तवाय च रुद्राय नमस्ताम्राय कारणाय नमः शंगाय नमः सुपतये मयो भवे नमः शंकराय नमस्काराय नमः शिवाय सुपतराय नमः प्रकरणाय जातरणाय नमः सर्वाभयं सर्वाश्रयातु धान्यः असो यस्नाम्रो अर्णवतपभृत्सुमङ्गलः ये चेमागं वक्त्रा अभिलोदिक्षुस्रासहस्रशोभैषागुण्हेडयेमहे असभ्यो वसर्पजनीलग्रीवो विलोहितः उदयनं गोपादृसैकटुसन्वरार्यः उदयनं विश्वाभोगानि सदृष्टो मुडयाजनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीलिषे अधो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो नमः प्रपञ्चतन्वनस्मयोगायोग्य यास्य ते हस्ते भगोप अवसत्य धनुस्पदं सहस्राक्षसरेषु ते विधीर्यस्येनामुखा शिवो न सुमनाभव विद्यं धनुक्कपर्दिनो विसल्यो बाणवागं भुव अनेसन्नस्ये शवाभरस्य शङ्करिः या ते हेतुर्मे धृष्टमहस्ते बभूवते धनुः यास्मान् विश्वदस्मयक्ष्मया परिभुजा नमस्ते अस्मायुधाय नारदाय धृष्टवे उपाभ्यां भृते नमो बाहुभ्यां तव धन्वने हृदे धन्वनो हे सवारे अस्मन्निधेषु शम्भवे नमः नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रिपुराय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्यञ्जराय विषेपदे पथीनां पतये नमो नमो हरिकेशायो पतये नमो भवस्य
जगदामपदये नमो नमो रुद्राय तथा क्षेत्राणां पदये नमो नमः सूदाय हन्याय रोहिताय स्तपदये वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वाणिज्याय कक्षाणां पदये नमो नमो कमलन्दये वारिवश्रुताय वृषधीनां पदये नमो नमः उच्चैर्घोषाय क्रन्दय देवतीनां पदये नमो नमः पुष्पलीलाय धावते सत्त्वनां पदये नमः नमः सहमानाय व्याधिनां व्याधिनीनां पदये नमो नमः कपाय निषङ्गिणे स्तेनानां पदये नमो नमो दिशङ्गिणे शुभये तस्कराणां पदये नमो नमो वैद्यये वैद्यये सायुनां पदये नमो नमो दिशेनवे भर्जरायारण्यानां पदये नमो नमः यागं सज्जोमुषतां पदये नमो नमः सिद्ध्योरकञ्जरध्यप्रभूतानां पदये नमो नमः श्रीशे गिरिजराय गोविन्दानां पदये नमो नमः शुभभ्यो धर्माभ्यश्च वो नमो नमः आधर्मानेभ्यः प्रतिदानेभ्यश्च वो नमो नमः देवाय साध्यार्षयस्ये अस्माभ्यां सर्वहुतः समृद्धं वृषदाक्षरम् असोस्वादुष्टमे वायुव्यानाम् आरण्यान् ग्राम्यान् एकाच मे तिरस्कस्य मे वाजस्य प्रथमस्य विजस्य कृतस्य सुवस्य बोधाय व्यष्टेस्यान्त्यायनस्यान्त्यस्य मे वयश्च मे वसश्च मे कृतश्च मे मधुश्च मे सख्यश्च मे सखेश्च मे कुशश्च मे वृष्टिश्च मे चैत्रश्च मे औद्भिद्यश्च मे त्रयश्च मे रायश्च मे पशट्श्च मे पुष्टिश्च मे प्रभुश्च मे बहुश्च मे भूयश्च मे पूर्णश्च मे पूर्णतरश्च मे क्षीरश्च मे पूयवाश्च मे नञ्च मे क्षश्च मे व्रीहयश्च मे यवाश्च मे आशाश्च मे तुलाश्च मे धीमसे इमानो रुद्राय नमसे कवर्धिने श्रीधीराय प्रभामहे नमः दधानः समसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरं तनो वयस्पृतिक्षेत्रीराय नमसा युधेमते मानो महङ्कमुखमानो अर्कब्रह्मानो वृक्षं तपमानो वृक्षितं मानो वलीपितरं मोदमातरं प्रियमानस्तमोरुद्रदीर्षः मानस्तोके तनये आयुष्मानो गोषमानो अश्वेषुदीर्षः वीरान्मानो रुद्रभामितो मधे हविष्मन्तो नमसा विधेमते आरात्ये गौत्रपुत्रपुत्रपुत्रपुत्रवीराय सम्मास्ते अस्ताचलश्रमयच्छद्विवरहाः सुहेशदं युवानं वृणाचलक्षेत्रवस्त्रस्तवानो अन्यन्ते अस्मन्नवमन्दसेनाः परिणो रुद्रस्य हेतुर्वणक्तबलिद्वेषस्य दुर्बलरेखायोः नमस्थिरानवदयसनुष्महे भस्तोगायतनयाय मृणया ईडुष्टमशिवतमशिवो नः सुमना भव परमे वृक्षायुधं निधाय कृत्यं वसानहाचरपिनाकं विप्रदागहे विगिरितविलोहि नमस्ते अस्तु भगवः शास्त्रे सहस्रकं हेतयोन्यमस्मन्निवमन्तुराः सहस्राणि सहस्रधा बाहोऽस्तु हेतयः तासामीशानो भगवः पराचीना मुखाकृतिः सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्याः येषाकं सहस्रयोजने वधन्वानि धर्मसि अस्मिन् महत्यन्तरिक्षे भवाधि नीलग्रीवासिनिकण्ठाः सर्वा अधः नीलग्रीवासिनिकण्ठाः रुद्रा उपस्थिताः ये वृक्षेषु लक्ष्मीधरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्रभक्तिनः ये अन्येषु वियुध्यन्ति वात्रेषु विभोजनान् ये पदाम्पधिरक्षय ऐलमृदायं विदः ये तीर्थानि प्रचरन्ति सुनानन्दो निषङ्गिणः ये नावन्तस्य भूयागुंसस्य दिशो रुद्राविदस्थिरे येषाकं सहस्रयोजने वधन्वानि धर्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवि येषामन्नो वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीन दश दक्षिणा दशोदे चेत्
सोऽर्थमास्तेभ्यो नमस्ते नामयन्तुतेयं विष्मायश्च नामयेन्द्रं भोजं भेदयामि प्रियं पश्येमहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविवर्धनां मुर्योर्मुक्षेयमामृतात् अग्नव्याप्सयभूषदेशयो रुद्राविस्ताभवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमश्चु हेस्तुषस्तु धर्मायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहे सोमनसाय रुद्रं नमो विद्देव अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं दिवाः विरुद्धः सहस्रमयुधं भाषामृत्यो मध्याय हन्तवे तान् यज्ञस्य भायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रोमाविशान्तकः तेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो सर्वापमृत्युर्नस्य दुःखायर्वर्धतां दीर्घमायुः ॐ शान्तिः 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 अग्ना विष्णो सजोषसे मा वर्धन्तु वाग्भिरः यमुनैर्मायेभिरागतम् वाजस्तमे प्रसवस्तमे प्रेजस्तमे प्रसवस्तमे भेजस्तमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे श्रुतिस्तमे योगस्तमे सुमस्तमे प्राणस्तमे पानस्तमे ज्ञानस्तमे सुस्तमे चित्तन्तमे मन्युस्तमे भामस्तमे मस्तमे भस्तमे जयमातमे महिमातमे महिमातमे प्रतिमातमे दाधुरातमे वृद्धन्तमे वृद्धिस्तमे सत्यन्तमे श्रद्धाचमे जयच्चमे धनञ्चमे वसस्तमे कुशस्तमे क्रीडाचमे मोदच्चमे यातञ्चमे जनिष्यमानञ्चमे सूक्तञ्चमे सुकृतञ्चमे विद्युञ्चमे नैर्विद्यमे भूतञ्चमे भविष्यञ्चमे सुगन्धमे सुगन्धमनद्धन्तमनद्धस्तमे वृत्तञ्चमे सुभगस्तमे शञ्चमे मयश्चमे प्रियञ्चमे नुकामश्चमे कामश्चमे सोमनसश्चमे भद्रञ्चमे श्रेयश्चमे वस्यश्चमे यशश्चमे भगश्चमे द्रविणञ्चमे यत्ताचमे दत्ताचमे क्षेमश्चमे धुजश्चमे विश्वञ्चमे महश्चमे संविश्चमे ज्ञात्रञ्चमे सूश्चमे प्रसूश्चमे सीरञ्चमे लयश्चमे तञ्चमे अमृतञ्चमे यक्ष्मञ्चमे नामयच्छमे जीवातच्छमे दीर्घायुत्वञ्चमे हरिवञ्चमे भयञ्चमे सुगञ्चमे शयनञ्चमे श्रेष्ठं चेत्रिवत्वं ददातु मे यत्रिमासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभोगवृद्धञ्च सर्वान्तर्वृतमे गृहात् गन्धद्वारां पुराधर्षा नित्यपुष्टां करीषिणीं ईश्वरेकं सर्वभूतानां प्राविहोपक्वयेषु श्रीं निर्गोधनिवारि अलक्ष्मीर्येण मनसक्काममागोतिर्वाचसत्यमधीमहे सोनागं रूपमन्यस्य महेश्वरे श्रीनामिकः कर्तमेन प्रजा भूतामय सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं वर्तमानिनीम् आपस्मयन्तु सिद्धाय आर्द्रां पुष्करिणीं पुष्टिं सिंहलां पद्मानिनीं चौरां निर्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोधनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्रे त्वं सर्वज्ञाय यज्ञरूपारण्ये गुरवे मङ्गलं मङ्गलम् ॐ मङ्गलम् ओंकार मङ्गलम् ॐ नमः शिवाय गुरवे मङ्गलं सद्गुरवे मङ्गलं ज्ञान गुरवे मङ्गलम् अघोरेभ्यो घोरेभ्यो घोरघोरगरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कैलासनाथ महालिंगात्मक सांब सदाशिवस्वामिने नमो नमः आनंदमंगल नीराजनं संदर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि మీరు పట్టుకోండి కట్నీలో వదిలిపెట్టేసి
మీరు పట్టుకోండి. బిందు గారు మీరు 2 చేతులతో వద్దండి, కొంచెం కిందకి దించండి. సంతః శ్రేయస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యః శ్రేయస్సు నిత్య సన్మంగళాని భవంతు. నాకు ఇచ్చేసేసి ఆ కలసంలో చూపెట్టేసి తమ్ముడు పాపం మీరు 2 చేతులతో కళ్ళకద్దుకోండి. అలాగే మీరు కూడా ఆ వేడి తగలాలి చేతికి, కళ్ళకద్దుకోండి. ఫీల్ అవ్వాలి, కళ్ళకద్దుకోనన్నా. నన్ను ఇది తీసుకొని అందరికీ చూపించు. అమ్మాయికి వెళ్ళి అందరి దగ్గర తీసుకెళ్ళి గట్టిగా పట్టుకో. दिव्या क्यों do it. అగరబత్తి ఇచ్చేసాను. చిన్నగా దించండి ఒకసారి. అన్ని వైపు పెట్టి వెనకాల పెట్టుకోవాలి. అటు ఇటు ఇద్దరు కలిసి నిదానంగా తిప్పండి. కొంచెం వెనక్కున్నా పర్వాలేదు, చక్కగా నిదానంగా తీర్థాన్ని మొత్తానికి కలిపి చూపించండి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి ఓం మంగళం ఓంకార మంగళం. ఓం నమః శివాయ గురవే మంగళం. కింద కూర్చున్న వాళ్ళందరూ ఎప్పుడు చేస్తారో పూర్తి అనుకుంటున్నారు. తర్వాత ప్రసాదం అదే మీరు అందరూ శ్రద్ధగా కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది. అంతే కదా. ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే దేవతాభ్యో నమో నమః. ఇష్టదేవతాభ్యో నమో నమః. ఆవాహిత సమస్త దేవతా పూర్వక నమస్కారం చేయండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అధ్యక్ష దీపాన్ని దర్శయామి. ధూపదీపాన్ని ధూపదీపాన్ని సంశుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నీరుసన్న ఇంత మీద కూడా కొంచెం వెనక్కి తిరిగి ఆ ప్రసాదాలు ముందుకు జరపండి. ఆ కొబ్బరి చక్రం కూడా ఇవ్వండి. చిన్న భజన
చిన్నది దీపం వెలిగించరు. హరి ఓం తత్సత్ నమః శివాయ. హరి ఓం తత్సత్ నమః శివాయ. సాయి ఓం తత్సత్ నమః శివాయ. సాయి ఓం తత్సత్ నమః శివాయ. శివాయ నమః. సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి పాణిమంత్రం పవిత్రము. మహాలింగాత్మక సాంబ సదాశివ స్వామినే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపమాఘరాపయామి. ఇక్కడ మహానైవేద్యం పెట్టండి. ఆ ట్రే కొంచెం పక్కన అందరికి పాస్ చేయండి అమ్మా. అందరూ కూడా పుష్పాలు చేతిలో పెట్టుకున్నారు. దేవుడికి పెట్టడానికి తల్లోకి కాదు. ఓం యోపాం పుష్పం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. యోపామాయతనం వేద అసర్వేదమన్నమాయతనం. యోపశ్చరపదమాయతనం వేద ఆభోవా అపశ్చరపదమాయతనం. ఏకం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. యోపామాయతనం వేద నక్షత్రాణి వా అపామాయతనం. ఇంటే ఉపబ్రహ్మ గారు మీరే వేయాలి. సదమానం భవతి హృదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మధుగారు చెప్పేసి మంచిగా అందరూ కూడా చెప్పేసి Thank you all for coming. అందరూ వచ్చారు. It is a great event I feel. So అందరూ మహాప్రసాదం తీసుకొని ఆశీర్వదిస్తారు. భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరః అర్పితమస్తు. ఇలా చూపించేసి అర్పితమస్తు అనండి. అర్పితమస్తు. మళ్ళీ అక్షతలు చేతిలో ఉంచుకోండి. నలుగురు మీ నలుగురు అందరూ కూడా చెప్పండి మళ్ళీ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వర మహాలింగాత్మక సాంబ సదాశివ స్వామినే నమో నమః. మమ జ్ఞానతః అజ్ఞానతః కృత సర్వవిధ అపరాధాన్ క్షమత్వం. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియక తప్పులు జరిగి ఉంటే క్షమించమని నమస్కరించండి. సర్వవిధ అపరాధాన్ క్షమ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. క్షణం నలుగురు కూర్చొని తీర్థం ప్రసాదం తీసుకొని లేవచ్చు.
కూర్చోండి. ఆశీర్వచనము, తీర్థము, ప్రసాదం. అందరూ దాని తర్వాత ఒక్క క్షణం వీళ్ళు అయిన తర్వాత అందరూ వచ్చి పుష్పాలు పెట్టేసి తీర్థం ప్రసాదం తీసుకోండి శ్రీనివాస్ గారి దగ్గర చేసుకొని చెప్పండి. అపరాత్ ఉరస ఉరస శిరస శిరస దృష్ట్య దృష్ట్యా మనస మనస వచస వచస తథా తథా పద్భ్యాం పద్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః సాష్టాంగ ఉచ్యతే కైలాసనాథ కైలాసనాథ మహాలింగాత్మక మహాలింగాత్మక సాంబ సదాశివ స్వామినే సాంబ సదాశివ స్వామిని నమో నమః నమో నమః సాష్టాంగ ప్రణామం సమర్పయామి. అక్షతలు సమర్పించండి మీరు. चरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं वा विहितमविहितं वा सर्वमेतत्
क्षमस्व जय जय करुणाब्धि श्री महादेव शम्भो करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धि श्री महादेव शम्भो करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धि श्री महादेव शम्भो Jay, come on. Okay. Ready? పుట్టినరోజు జేజేలు బుజ్జి బాబాయ్. Happy birthday, Jay. See, now they can't clap, okay? Happy birthday to you. Happy birthday to you. करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं Okay. Jay. विहितं
विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शम्भो Small arrangement by You're on camera. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं वा विहितमविहितम्